డీటెయిల్స్ చూస్తే పల్నాడు జిల్లా నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలో దొంగలు హల్చల్ చేశారు. ట్రైన్ చైన్ లాగి దోపిడీకి యత్నించారు. ఆ సమయంలో బోగి డోర్లు తెరుచుకోకపోవడంతో దొంగలు పరారయ్యారు. అంతేకాకుండా ట్రైన్ పైన రాళ్లతో దాడి చేశారని ప్రయాణికులు చెబుతున్నారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, అటు ట్రైన్ లో చోరీకైతే దొంగలు యత్నించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి రైల్వే అధికారులు ఏమంటున్నారు? మాధురి, నిన్న ఏదైతే నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో దోపిడీకి ప్రయత్నం జరిగింది, మొన్నటి రోజు అయితే మాత్రం హైదరాబాద్ ఎక్స్ప్రెస్ కి సంబంధించి అక్కడ బోగిల్లో అయితే 3 మహిళల దగ్గర నుంచి కూడా చైన్లు దొంగిలించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అయితే మాత్రం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్న నైట్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ వెళ్తున్నటువంటి సందర్భంలో నడికుడి వద్ద కొంతమంది దోపిడీకి యత్నించారు. ప్రధానంగా కూడా ట్రైన్ లోపల కొంతమంది ఉండగా ఖచ్చితంగా కూడా దాచేపల్లి దాటిన తర్వాత అది కొంచెం రిమోట్ ఏరియాగా ఉంటది. అక్కడ దాచేపల్లికి సంబంధించినటువంటి బ్రిడ్జి కూడా వస్తున్నటువంటి సందర్భంలో అక్కడి నుంచి వెళ్ళడానికి తప్పించుకోవడానికి ఈజీగా ఉంటున్నటువంటి నేపథ్యంలో అక్కడ పలుమార్లు కూడా ఈ రైల్వేకి సంబంధించి రైల్లో బోగిల్లో దొంగతనాలు కూడా జరిగినాయి. అదే ప్రాసెస్ లో నిన్న కూడా నర్సాపూర్ ఎక్స్ప్రెస్ వెళ్తున్నప్పుడు లోపల ఉన్నటువంటి కొంతమంది దొంగలు అక్కడ అయితే మాత్రం చైన్ లాగడం అనేది జరిగింది. చైన్ లాగిన తర్వాత ముందుగానే వాళ్ళు ప్లాన్డ్ గా కూడా అక్కడ బయట కొంతమంది ఒక ఏరియాలో కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా దాంట్లోకి లోపలికి ప్రవేశించి అక్కడ దొంగతనానికి ప్రయత్నం అయితే చేసినటువంటి క్రమంలో ఏదైతే ఏసీ బోగిల్లో ఉన్నటువంటి డోర్స్ అన్ని క్లోజ్ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆ డోర్స్ అయితే ఓపెన్ కాలేదు. దాంతో వాళ్ళు ఒక్కసారిగా కూడా రాళ్లతో దాడులు అయితే చేశారు. ఇది గమనించినటువంటి ఎవరైతే రైల్వే లోకో పైలట్ ఉన్నాడో వెంటనే కూడా ట్రైన్ ని ముందుకి తీసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనపడింది. తర్వాత ఆర్పీఎఫ్ వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడైతే మాత్రం గాలించిన పరిస్థితి. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్టయితే పలుమార్లు అంటే ఓ పక్కన తుమ్మల చెరువు దగ్గర మొన్నటి రోజు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ లో అయితే దోపిడీ జరిగింది. 3 మహిళల మెడల్లో నుంచి కూడా ఈ ఆభరణాలను అయితే దొంగిలించడం జరిగింది. అదైతే కేసు నమోదు కూడా అయింది. నిన్నటి రోజు అక్కడ కోసవేట దూరం అంటే జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ రేంజ్ లోనే మరోసారి ఈ నిన్న నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో ఈ దొంగతనం అయితే ప్రయత్నం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఆర్పీఎఫ్ బలగాలతో అక్కడ అయితే పూర్తిగా కూడా అక్కడ సెర్చ్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అదే విధంగా కూడా ప్రతిసారి అక్కడే దోపిడీ జరుగుతున్న నేపథ్యంలో ఆ చుట్టుపక్కల గ్యాంగ్లు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద కూడా ఆర్పీఎఫ్ పోలీసులు లోకల్ పోలీసులతో కలిపి దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ దీనికి సంబంధించి కేసు అయితే నమోదు అయింది. దాన్ని పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మాధురి, థ్యాంక్ యూ రవికృష్ణ.